టూ వీలర్ పైన పోయి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సైట్ మగం వస్తాను మీరు అట్లా అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా అనేకమైన కార్యక్రమాలు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటానే తెలుగు జాతి ఉన్నంత వరకు నిలబడే పేరు. ఎన్టీఆర్ అనేది తెలుగు జాతిని విశ్వవిఖ్యాతిగా నిలిపిన ఘనత ఎన్టీఆర్ గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కేవలం పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించి ఈరోజు అనేకమైన సంక్షోభాలు వచ్చినా, అనేకమైన ఇబ్బందులు పడినా, అనేకమైన ఇబ్బందులు పెట్టినా కానీ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన 44 ఏళ్ళు అయినా కానీ ఈరోజు కోటి సభ్యత్వాలు ఉన్నాయంటే అది కేవలం అన్న నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ ఘనతే అని చెప్పేసి తెలియజేసుకున్నాం. ముఖ్యంగా ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజకీయ ప్రాధాన్యత కానీ, రాజకీయ అవగాహన కానీ, రాజకీయ పదవులు కానీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అని చెప్పేసి తెలియజేస్తాను. దాని తర్వాత అదే పార్టీ అదే క్రమశిక్షణని అదే పంతాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 44 ఏళ్ళు అయినా కానీ సుదీర్ఘంగా రాజకీయ పార్టీని అలాగే నిలబెడుతూ ముందుకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళా ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అదే పంతాన్ని కొనసాగిస్తూ ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమింపబడి ఈరోజు యువతనైతేమి, అలాగే స్త్రీ శక్తిని అయితేమి, నిన్న
మన మానాడులో స్త్రీ శక్తి కింద 33% రిజర్వేషన్ కావాలని చెప్పేసి తీర్మానంగా ప్రవేశపెట్టిన ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఈరోజు మీరు చూస్తున్నారు, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో దుర్మార్గపు పాలన కొనసాగించారు. కనీసం ఎక్కడే కానీ స్త్రీలకు రక్షణ లేదు, మానభంగాలు జరిగాయి, హత్యలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 24 నెలల కాలంలోనే దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి అనేకమైన ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. దాదాపు 20 లక్షల ఉద్యోగాలకు పైగా కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారిది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఈరోజు మీరు చూస్తున్నారు, అనంతపూర్ తీసుకుంటే కనివిని ఎరుగని రీతిలో పుట్టపర్తిలో మనం ఊహించని విధంగా ఐదవ జనరేషన్ యుద్ధ ఫైటర్ జెట్ యుద్ధ విమానాన్ని తీసుకొచ్చేస్తున్నారు. మనం కలలోగానే ఊహించులా మన పుట్టపర్తి దగ్గర ఫైటర్ జెట్టు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందని. అంటే ఇలాంటి అనేకమైన ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈరోజు అనంతపూర్ జిల్లాను అయితేమి, అనంతపూర్ నియోజకవర్గాన్ని అయితేమి పూర్తిగా డెవలప్ చేసే విధంగా తీసుకెళ్తున్నారని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మహానాడు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అన్న నందమూరి తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు నాగరాజు గారు, గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అనంతపురంలో ఘనంగా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతాం. కరువు సీమకు కృష్ణా జలాలు తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు. ఏదైతే ఆ రోజు 1983లో మద్రాసు రాష్ట్రానికి తాగునీరు లేదంటే దాని ద్వారా రాయలసీమలో తెలుగంగ ప్రాజెక్టు తీసుకొని వచ్చారు. హంద్రీనివా ప్రాజెక్టు, గాలేరు నగరి ప్రాజెక్టు, అదేవిధంగా ఆ రోజు విద్యుత్ శక్తి కొరత ఉన్న సందర్భంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టును కడప జిల్లాలో కూడా ఏర్పాటు చేసి రాయలసీమ అంతా కూడా కృష్ణా జలాలు తీసుకొని వచ్చి రాయలసీమ వాసుల రైతాంగానికి కానీ తాగునీరు, సాగునీరు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆ 44 సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో 30 సంవత్సరాలుగా సంక్షేమాన్ని, అభివృద్ధిని కంటిన్యూ చేస్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా భవిష్యత్తు కోసం యువనేత నారా లోకేష్ గారు ఈరోజు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తూ యువతకు భరోసా ఇస్తూ ఉద్యోగ కల్పన కృషి చేస్తున్న నాయకుడు. 3 తరాలుగా ఈ రాష్ట్రం కోసం ఏదైతే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ క్షణంలో తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేశాడో కానీ 44 సంవత్సరాల్లో 16 + 6 23 సంవత్సరాలు దాదాపు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా నిత్యం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోరాడుతూ ఉంది, పనిచేస్తూ ఉంది. ఈరోజు ఈ మహానాడు సందర్భంగా అన్న ఎన్టీఆర్ గారికి 103వ జయంతి సందర్భంగా ఘనంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది.
జెండాలు పైకెత్తండి. మంచి ఫోటో దిగలేము. పర్వదినం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు యువ పురుషుడుగా జన్మించిన ఈ దినం తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు సందర్భంగా, అలాగే ఆ మహానాయకుడిని నందమూరి తారక రామారావు స్మరించుకుంటూ ఈరోజు మహానాడు కార్యక్రమం వర్చువల్గా మొత్తం ఎక్కడ చూసినా ప్రపంచమంతా వర్చువల్గా ఈ మహానాడు కార్యక్రమం జరుపుకుంటున్నారు. ఈరోజు దాసరి రాము గారి ఆధ్వర్యంలో ఈ 1వ డివిజన్ నందు భారీ సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, నాయకులు ఆయన ఆధ్వర్యంలో దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా బాగా చేశాడు. ఏ కార్యక్రమం చేసినా ఈయన చాలా బాగా చేస్తాడు. ఇంతవరకు ఎర్నాలకోటలో ఇట్లా చురుకుగా అందరినీ కలుపుకుపోయి బాగా కార్యక్రమాలు చేసే దాంట్లో దాసరి రాము గారు ముందుంటారు. ఆయనకి ఎమ్మెల్యే గారు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. కానీ అలాగే ఈరోజు మహానాడు అంటే ఒక పండుగ వాతావరణము, తెలుగుదేశం పార్టీ నాయకులకి, ప్రజలకి, అందరికీ ఒక పండుగ. ఈ మహానాడు కార్యక్రమం మనకి 9వ క్లస్టర్ వస్తుంది. శ్రీనివాసనగర్ బాలాజీ కళామండపానికి మేము భారీ ఎత్తున తరలి వెళ్ళి మహానాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ మహానాడు కార్యక్రమం పాల్గొనడానికి ఉత్సాహంగా మేము 1వ డివిజన్ తరఫున వెళ్తున్నాము. అందరికీ, ఎమ్మెల్యే గారికి అందరికీ మా ధన్యవాదాలు. నందమూరి తారక రామారావు గారి స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపరాలు ఆడేలా మేము కృషి చేస్తున్నాము. అలాగే మా అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ దగ్గుపాటి వెంకటప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆదేశాల మేరకు మా డివిజన్ నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు మా కాలనీ వాసులు కానీ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయడం అనేది జరుగుతున్నది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. జై తెలుగుదేశం.